మంగళగిరిలో నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా అడిషనల్ కమిషనర్ శకుంతలాదేవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎన్ బాబు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ హెచ్ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కన్సిస్టెన్సీ వస్తుంది, ఒక నెమ్మదితనం వస్తుంది, ఒక క్రమశిక్షణ లైఫ్కి వస్తుంది అనేది అర్థమైంది. అలా అంటే ఒక శ్లోకం చదువుకొని ఒక మినిమమ్ వ్యాయామాలు లాంటివి కొన్ని చేసుకొని తర్వాత ప్రాణాయామాలు లాంటివి చేసినప్పుడు ఒక కూల్నెస్, కామ్నెస్ వస్తుంది. అలాంటిదే మనము ప్రతి కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఈ యోగా లాంటివి అలానే ఇతర మోరల్ వాల్యూస్ కొన్నిటి గురించి అనేది కంపల్సరీ అవసరం ఉన్నప్పుడు బ్యాలెన్స్ కోల్పోవటం అనేది ఉండదు స్టూడెంట్స్లో. కొంతవరకు ఆ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. సో ఫైనల్గా మీ అందరూ భవిష్యత్తుని ఎదుర్కొంటూ మంచి డెసిషన్ తోటి కాలేజీకి వచ్చారు. మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి మీరు మీ భవిష్యత్తుకి నిర్దేశకులుగా కావాలని చెప్పేసి ఆశిస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. మేము ఎంబీబీఎస్లో జాయిన్ అప్పుడు 1975లో ఫ్రెషర్స్ డే జరిగింది. దానికి కూడా ఆ ఫ్రెషర్స్ డే నాకు ఇప్పుడు ఈ ఫ్రెషర్స్ డే చూడంగానే బాగా గుర్తొస్తున్నాయి. ఆ మెమరీస్ అన్నీ కూడా అందరూ కూడా బాగా బాగా చిల్ అవుతున్నారు. ఇక్కడ సీనియర్స్ జూనియర్స్ కలిసే ఉన్నారు కదా, అంటే మీరు ఇంత చిల్లింగ్గా, ఇంత ఎంజాయ్మెంట్, ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారంటే మీ సీనియర్స్ మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారనమాట. మీ సీనియర్స్ బాగా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారనమాట. ఫ్రెషర్స్ డే అర్థం ఏంటి? మేము జాయిన్ అయినప్పుడు మాకు ఫ్రెషర్స్ డే ఎప్పుడు వస్తుంది అంటే ఎదురు చూసేవాళ్ళం అనమాట. ఫ్రెషర్స్ డే జరిగిన దగ్గర నుంచి ఇంకా ర్యాగింగ్ ఆపేయాలి, ఇంకా అప్పటితో ర్యాగింగ్ అనేది జరగకూడదు అనమాట.